టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే టూర్ను కూడా గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంక టూర్లో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. టీ20 జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారనేది ఈ సిరీస్ ముందున్న అతిపెద్ద ప్రశ్న. భారత్ టీ20 జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు? చాలా మంది హార్దిక్ పాండ్యా మాత్రమే అంటూ సమాధానం చెబుతున్నారు. టీ20 ప్రపంచ కప్లో హార్దిక్ పాండ్యా జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని అద్భుత ప్రదర్శనతో జట్టును ప్రపంచ ఛాంపియన్గా మార్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి నిష్క్రమించడంతో అతని స్థానంలో పాండ్యాను తీసుకోబోతున్నారు అంటూ వినిపిస్తున్నాయి వార్తలు. అయితే ఇది అంత సులభం కాదని మరికొంతమంది కూడా చెప్తున్నారు. ఈ రేసులో పాండ్యా ఖచ్చితంగా ముందంజలో ఉంటాడు, కానీ ప్రస్తుతం ఈ రేసులో అతనే గెలవబోతున్నాడని చెప్పడం సరికాదని వాదిస్తున్నారు. మీడియా కథనాల మేరకు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు సెలెక్టర్లు త్వరలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్ సిరీస్ లో హార్దిక్ పాండ్యా ముందున్నప్పటికీ దాని నిర్ణయాన్ని కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కే వదిలేశారని తెలుస్తుంది. మీడియా కథనాలను విశ్వసిస్తే టీ20 ప్రపంచ కప్ 2026ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా నిర్ణయం తీసుకోబోతుందని భావిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై త్వరలో గంభీర్, చీఫ్ సెలెక్టర్ల మధ్య చర్చలు జరుగుతాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంక టూర్లో టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ కూడా జరగాల్సి ఉంది. ఈ సిరీస్ లో రోహిత్ ఆడకపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ గా ఎవరుంటారనేది ప్రశ్నగా మారింది. కొద్ది రోజుల క్రితం కేఎల్ రాహుల్ పేరు వన్డే కెప్టెన్సీకి వచ్చింది. అయితే బీసీసీఐ వర్గాల ప్రకారం ఇంకా ఏమీ నిర్ణయించలేదు. ఇన్సైడ్ స్పోర్ట్స్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇంకా ఏమీ నిర్ణయించలేదు. టీమిండియాకు చాలా కెప్టెన్సీ ఎంపికలు ఉండటం చాలా అదృష్టం. ఒక జింబాబ్వే సిరీస్ లోనే 3 ఐపీఎల్ కెప్టెన్లు ఉన్నారు. శ్రీలంక టూర్లో కూడా ఇలాంటి ప్లేయర్లే ఉంటారు. రోహిత్ లేకపోవడంతో సరైన కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. శ్రేయస్ అయ్యర్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ మెంటర్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ ను అయ్యర్ ఐపీఎల్లో ఛాంపియన్ గా మార్చాడు. ఇప్పుడు గంభీర్ జట్టుకు ప్రధాన కోచ్ కాబట్టి అయ్యర్ ను వన్డే కెప్టెన్ గా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నది మాజీల అభిప్రాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.